గాయ్స్, ఇట్స్ మీ క్రేజీ నాగా. ఫుల్గా వర్షం పడుతుంది చూడండి. ఓపిస్తుంది ఏమన్నా కొన్ని కింద ఓపిస్తుంది చూడండి. కింద బట్టి మీకు అర్థమవుతుంది అనుకుంటా. ఓకే, ఫుల్ వర్షం పడుతుంది అన్నమాట. సో మా ఆయన ఏం చేస్తున్నాడంటే చూడండి, పునుగులు ఫోన్లలో చూసిండు ఎట్లా చేయాలో చూసి చేస్తాడు. ఓకే, బట్ ఎట్లా చేసిండంటే దానిలో వాటర్ పోసింది. దీనిలో ఎక్కువ వాటర్ పోసేసరికి కొంచెం ముద్దలకు అవుతలేదు అనమాట. గిట్ల వస్తుంది ఈ విధంగా. దీన్ని బోండాలనల్లా, అది పునుగులనల్లా, లేకపోతే ఇంకేం పేరు పెట్టాలో నాకేం తెలుస్తలేదు. వావ్, అప్పలే ఏం తెలుసు. అవి పునుగులు అంటారు, వాటిగా అప్పలు అంటారు. చూడండి గైస్ ఎట్లా అయినా. ప్రపంచంలో ఇలాంటి వంటకాలు ఎవరు చూసుకుంటారు అనుకుంటా. నీ మొక్క చూపి ఒకసారి వీళ్ళకి. అప్ప పునుగు చేసుకునే అనుకుంటే అప్పాలు చేస్తాను కదా. ఇది నిజంగా అప్పాలు వచ్చాయి, అతుక్కుంటున్నాయి. కొంచెం పావు కాగని ఇలా ఇలా ఉంటుంది అనమాట. మా ఆయన పెట్టుకుంటే ఏదో వేద్దామనుకుంటే ఏదో ఇది కొట్టిందనమాట. ఫోన్లలో చూసిండు, అది తినాలనిపించింది, కథం వేసేసిండు. అప్పలు చేసిండు పునుగులు చేయక. అది ఇంకా కాదండా మోషన్స్ పెడతాయి పొద్దుగా మాకు తెలిసి. అయ్యో ఒక నిమిషం, నాకే ఫస్ట్ నేనే టేస్ట్ చేద్దాం. చూడండి ఫ్రెండ్స్, ఇవి ఎవరైనా పునుగులు అంటారా? ప్రపంచంలో పునుగులు అంట అప్పలు చేసి. ఎందుకులేమో నేను చెయ్యాలి, స్టేషన్లో కొంక పెడితే చెయ్యరు. ఈ టేస్ట్ ఎట్లా ఉందా? సూపర్. చట్నీ వేసిన, బట్ దీన్ని ఇంకా పోసి పెట్టలేదు. మాకు ఆకులు తాగదన్నమాట. సో ఫస్ట్ టేస్ట్ చేయాలి. ఓ వావ్, వెళ్ళాలి. బాగుంది, ఫీల్ అవుతానే కానీ సూపర్. కాకపోతే మనకు బోండాలకు వస్తే, చిన్న పునుగులకు వస్తే కొంచెం ఆ ఫీలింగ్ వేరే ఉంది. అప్పలు చేసినావు కదా. సో ఈ వర్షం పడుతుంది ఘోరంగా, పని పాట లేదు. మామూలుగా పడతలేదు అనమాట వర్షం. ఈ రేకుల సౌండ్కి బలబలబలబలబలబలైంది. ఈ వర్షంలో ఒక్కసారైనా ఆయన వర్షంలో తడవాలని కోరిక, తడిచి జ్వరం తెచ్చుకోవాలని కోరిక. కొంచెం ఎక్స్ప్రెషన్ ఒకసారి మళ్ళీ ఎవరు చేసిన వంట వాళ్ళకే నచ్చుతుంది, అందులో తప్పేం లేదు కదా. పిల్లలు తింట్రా, ఒంటికన్నా రాక్షసుడు పునుగులు చేస్తాడు. ఇది పునుగులు అంటారు దీన్ని, మీరు అలానే అనుకోండి. తినండి గాయ్స్, పునుగులు గాయ్స్. బాపట్ల దుర్గాలే అని అంటాడు. హాయ్ గాయ్స్, హాయ్ గాయ్స్. తింట్రా, కాలుతుంది. అవుపిస్తున్నావా నువ్వు? దీనిలో అవుపిస్తున్నావా? ఎట్లుంది టేస్ట్? ఎట్లుంది? అబ్బా నువ్వు మరి జోకురా, ఫస్ట్ నలుగుదాన్ని.
వీడైతే ఫోన్ పిచ్చాడు. ఓ ఫోన్ పిచ్చాడా, ఫోన్ పిచ్చాడా, ఇది చూడ కాలుతుంది అంటాడు. ఇక నీతు కొరకొకసారి ఏమైందిరా? వద్దు, ఫోన్ ముట్టుకోవద్దు, కాలుతుంది. కాలు తట్లే వేస్తాడు పిచ్చిలేదు. అలానే వేడుగున్న పిచ్చిన అనుకో మా చిన్నవాడు తినడు. ఇక మొత్తం జిన్ పెడతాడు వంటల ప్రయోగం. ప్లీజ్ నా వీడియోని లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓకేనా? లవ్ యూ ఆల్. కొంచెం సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఏ మాటకి ఆ మాట బాగుండే. కాకపోతే మిక్సీ పట్టినాక మిక్సీలో కొన్ని వాటర్ పోసి ఊపి దీనిలో పోసి ఈ పిండిలో మిక్సీ పట్టిందంట మళ్ళీ, అందుకే కొంచెం చిక్కది పలసగా. అమ్మో అవ్వ కొట్టకు తీసుకోండి నా చుట్టాడా మమ్మీ నోడా అది అంటాడా? వీళ్ళకి జ్వరం ఎక్కువ వచ్చింది. అరే ఇట్లా కుదర బెడ్ ఇలా నేను మొత్తం పడితే మీరే అనుకుంటారు పైన వంటలు తెస్తే. ఏం పిచ్చి వాడకండి. ఇదిగో అయ్యో లైటింగ్, ఇదిగో బోండాలు ఇవి. మనం అన్ని టేస్ట్ రకంగా వేసినాక అది ఎలా వచ్చినా టేస్ట్ ఉంటే చాలు. మనం అదే రకంగా రావాలని ఏం లేదు. ఇంత దారుణంగా వచ్చారంట. వంకలు పెట్టుకుంటే లప్ప తింటుంది తెలుసా. బట్ మంచిగా ఉన్నాయి. నేనైతే దస్తూనే ఉన్నా సిగ్గు లేకుండా. చట్నీ బాగుంది, చట్నీ ఇంకా పోసేయలేదు. కింద కూర్చోండి నూరి పిత్త ప్లేట్లు వేసి. ఓకే బాగా నన్ను మాత్రం సపోర్ట్ చేయండి. ఓకేనా? బాయ్. ఎంతవరకు సపోర్ట్ చేయండి అంటే బిగ్ బాస్కి వెళ్ళేంతవరకు సపోర్ట్ కాదు. చెప్పు వీళ్ళకి కూడా సపోర్ట్ చేయండి అని చెప్పి మా ఛానల్ని. ఇసంటోడు ఉండదు ఎవరు వేస్ట్ చెత్త. బై లవ్ యూ.